వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రత్యేకంగా డాక్రా సంఘాల మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలతో 3 కంతులుగా అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 కంతులుగా 10,000 రూపాయలు ఇచ్చేదానికి నిర్ణయం తీసుకొని కడపలో ప్రకటించడము డాక్రా మహిళలందరికీ ఒక సువర్ణ అవకాశంగా మనం అందరం అనుకోవాలి. ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా లేని విధంగా డాక్రా సంఘాల వారందరికీ ఒక్కొక్క మహిళకు 10 మంది ఉంటే ₹1,00,000 చొప్పున ఒక్కొక్క మహిళకు పసుపు కుంకుమ కింద ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. అంతేకాకుండా రైతులకు కూడా ఖరీఫ్ సీజన్ వచ్చేటప్పటికి పెట్టుబడి ఇచ్చేదానికోసం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఎంత మొత్తము రైతులకు ఇవ్వాలా, ఎన్ని ఎకరాలు ఉంటే ఇవ్వాలనేది అది కూడా చర్చ జరుగుతూ ఉంది. మన ఐఏఎస్ అధికారులందరితో కూడా ఒక కమిటీ వేసి దాని మీద త్వరలోనే రిపోర్ట్ ఇవ్వమన్నాడు. అది కూడా ఎన్నికలకు ముందరగానే రైతులందరికీ ప్రతి రైతు కూడా కౌలు రైతుతో సహా సొంతంగా చేసుకునే రైతుతో సహా కౌలు రైతుతో సహా కొంచెం పెట్టుబడికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందించాలని కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మాదిరిగా అన్ని ఇంకా 3-4 కొత్త నిర్ణయాలు కూడా వెలువడేదానికి అవకాశం ఉంది. మరి 2019 ఎన్నికల్లో 1 సైడ్ ఎలక్షన్ ఉండేదానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు ప్రచారాలు ప్రజలతోనే తిరగడం జరుగుతుంది. మాదైతే ఒక రౌండ్ అంతా కూడా ఎన్నికలకు సంబంధించిన ఎవరిని అభ్యర్థులు నిర్ణయించాలనేది కూడా ఒక రౌండ్ అంతా కంప్లీట్గా అయిపోయింది. ఫిబ్రవరి మొదటి వారంలో 15వ తారీఖు లోపల కొంతమంది అభ్యర్థులు కూడా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయాలన్నీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇంతవరకు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను ఎన్నో రకాల అభివృద్ధి చేసి కట్టుబట్టలతో వచ్చిన ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ఏవైతే సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు చెప్పినామో అవన్నీ అందిస్తూ రైతు రుణమాఫీ కానీ ఇప్పటికే డాక్రా సంఘాల వాళ్ళకు 10,000 రూపాయలు వాళ్ళకు పసుపు కుంకుమ కింద ఇవ్వడం కానీ ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ఇప్పటికే రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్లు 2,000 రూపాయలు, జనవరి పెన్షన్ కూడా కలిపి 2,000, జనవరి పెన్షన్ 2,000, ఫిబ్రవరి పెన్షన్ 2,000, ₹1,000 ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి 3,000 రూపాయలు పెన్షన్దారులకు అందరికీ ఇవ్వడం జరుగుతాయి. 1,500 పెన్షన్ 3,000కు వెళ్ళి 2 చేతులు లేని వాళ్ళకు డప్పు కార్మికులకు కానీ వీళ్ళందరూ కూడా ఇజ్రాలకు వాళ్ళందరూ కూడా పెన్షన్లు ప్రకటించడం జరిగింది. 2 చేతులు లేని వారికి 10,000 రూపాయల పెన్షన్ కూడా ప్రకటించడం జరిగింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తూ 1 సైడ్ ఎలక్షన్ రాకులే కానీ వెలుగు డిఆర్డిఏ వాళ్ళకి కానీ అన్ని రకాల ఎన్జిఓలకు కానీ అందరికి కూడా వాళ్ళు అడిగినవి లేదనకుండా కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చే నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని 2019 ఏప్రిల్ మే జరిగిన ఎన్నికల్లో 1 సైడెడ్గా పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ తప్పక రెండో పార్టీ అందుబాటులో లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఈసారి 2019లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రెండవసారి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో రెండవసారి తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ కూడా చాలా ఎన్నికల ముందు తీసుకునే కీలకమైన నిర్ణయాలు కాబట్టి పేద ప్రజల సంక్షేమాన్ని వాళ్ళ యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తీసుకునే అన్ని నిర్ణయాలు రైతు సంక్షేమము అన్ని రకాల వెనకబడ్డ వాళ్ళందరికీ ఇజ్రాయల్ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ గతంలో ఈ ఆశా వర్కర్లను కానీ వెలుగు వర్కర్లు కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా తీసుకునే ఈ నిర్ణయాలన్నీ కలిసి 1 సైడ్ ఎలక్షన్ రేపు ఆంధ్రప్రదేశ్ 2019లో జరిగే ఏప్రిల్ మే జరిగే ఎన్నికల్లో ఉండబోతుందని మరి కరాఖండిగా మేము చెప్తున్నాము. తప్పనిసరిగా ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది. కొత్తగా ఇచ్చిన పెన్షన్లు కానీ కొత్తగా రేషన్ కార్డులు కానీ అవన్నీ కూడా రేపు ఫిబ్రవరిలో ఇవ్వడం జరుగుతాయి.
కాబట్టి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి అడిగింది ప్రతి ఒక్కటి లేదని కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తాను. కాబట్టి ఆ పార్టీ కోట్లు లేకుండా ఏ పార్టీ కోట్లు వేస్తారు ప్రజలు? నిన్న కడపలో చూస్తే అది సముద్రంలాగా ఉన్నాయి. జన సముద్రమా దాన్ని అనిపించింది. చాలా మగవాళ్ళు ఎవరు కూడా లేకుండా అందరూ మహిళలు రావడం జరిగింది. కాబట్టి 45,000 మంది మహిళలు వచ్చినారని మా లెక్క. అనుకోకుండా 5-6,000 మహిళలు ఎక్కువగా వచ్చి పూర్తి సక్సెస్ అయ్యింది. జయప్రదం అయిపోయింది. సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేముంది? నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినాము. నిన్న జిల్లా సమన్వయ కమిటీ జరిగింది, కలిసినాము. నేను ఆ పార్టీలో నుంచి దాంట్లోనే కార్యకలాపాల్లో పాల్గొంటాను ఉండబడినప్పుడు ఎవరో గుర్తించే పుకార్లకు నేను సమాధానం చెప్పాను. అది మొన్నటి నుంచి పుకార్లు ఉన్నాయి. నిన్న మొన్న హాల్చేల్ చేసినాయి. నేను నిన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో వేదికపై కూర్చొనిన్నాము. ఆయన 1 గంట ముఖ్యాలు ఉంటాము. తర్వాత సమన్వయ కమిటీలో రాత్రి 8 గంటల దాకా ఉన్నాము. వాటన్నిటికీ నేను ఎందుకు సమాధానం చెప్పాలా? దాంట్లో కొంతమంది నాకు సరిపోని వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉండబడిన వాళ్ళే నేనేదో ఆ పార్టీలోకి పోయినట్టు ఒక పుకారు సృష్టిస్తే ఆ పుకారం వల్ల వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పే దొంగ పుకార మాటలు తప్పగా మామూలు ప్రజానీకం చెప్పే మాటలు కాదు. అంతా మా పార్టీకి సంబంధించిన కొంతమంది నా మీద వ్యక్తిగతంగా నన్ను ఏదో నా ఇమేజ్ని డెవలప్ చేయాలని, కానీ నేనేదో ఈ పార్టీలో నేను బయటికి పోతాననే ఒక సంకేతాన్ని హైకమాండ్కి ఇవ్వాలనే ఆలోచనతో చెప్పేటి తప్పక ఇవన్నీ ఎవరు కూడా మామూలుగా ప్రజానీకం కానీ మా వర్గం కానీ ఎవరు అన్నీ మాట్లాడేది తెలుగుదేశం పార్టీలో నాతో విభేదించే వ్యక్తులే ఇవన్నీ చెప్తాను. సొంతంగా ముఖ్య నాయకులే ఫోన్ చేసి చెప్తాను. అని కట్టుకొని టికెట్ పంచాయతీ టికెట్ పంచాయతీ వాళ్ళ దృష్టిలో పొద్దుటూరిది జమ్మన్మండలి అయిన తర్వాత జిల్లా అంతా జరుగుతుంది. దాని మీదనే ఒక 10-15 రోజుల నుంచి జరుగుతుంది కదా. అదే మీకు క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా మిగతా ఇల్లు కూడా పెడతాయి. వాడు ఎందుకంటే 2 వైరు వర్గాలు ఒకటిగా చేరినాయి కాబట్టి నాకు అనేటప్పుడు దాన్ని నిర్ణయించేదానికి. మీరు కూడా అమరావతి పోయి వచ్చినారు. మీరు కూడా అమరావతి అమరావతి అహ్మదుల్లా నాకు మంచి ఫ్రెండు. మేమందరము 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చాలా క్లోజ్గా ఉన్నాం. మంచి ఫ్రెండ్ కాబట్టి అహ్మదుల్లా తన కొడుకు తెలుగుదేశం పార్టీలో చేరే సందర్భంగా రాన్నాను కూడా అని అంటే తప్పకుండా నేను కూడా వస్తానని పోయి వచ్చినాం. అంత తప్పక ఆ రోజు అక్కడ చర్చ జరిగింది లేదు, దీని గురించి మాట్లాడింది కూడా. అందరినీ పిలిచినాడు, పార్టీని అభివృద్ధి చేయండి అని చెప్పినాడు. ఒక అర్ధగంట సేపు అందరూ కూర్చున్నాము. అందరూ వాళ్ళకి చేయని అభిప్రాయాలు ఇంకా ఏం చేయాలా ఏం చేయాలనుకునే అభిప్రాయం చెప్పినా కానీ అందరూ పార్టీ బలోపేతం చేసి మంచి మెజారిటీతో మనం ఎక్కువ మంది సభ్యులు గెలిచాలి. మనం అన్ని తాళమొగ్గురా మన పులివెందులకు నీళ్ళు రాండే నీళ్ళు ఇచ్చినాము. చుట్టూ కూడా నీళ్ళు పోయినాయి. కాబట్టి మనం అందరము అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నాం. కాబట్టి పార్టీని బలోపేతం చేసి మీరు చేయండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు టికెట్ల వ్యవహారం ఎక్కడ కూడా చర్చ